లోతుగా ఆలోచిస్తున్నారు. మనం ఆషామాషిగా రాస్తే కుదరదు. స్టెప్పులు చూసారా? అది మాట్లాడకపోతే అసలు ఈ ఇంటర్వ్యూ సార్థకం కాదు. అయితే మేమర్స్ అందరూ ఓకే ఇప్పుడు హుక్ స్టెప్ చేద్దాం అని చెప్పి అది ప్లే చేయడం మనం చేయలేమురా అని చేతులు కట్టుకుని కూర్చోండి. ఈ ఒక్క పాట ఒక భోజనం ముందు పెట్టే ఒక చిన్న చక్కెర పొంగల్ లాంటిది అన్నమాట. పాట విన్న తర్వాత చరణ్ గారి రియాక్షన్ ఏంటి? చరణ్ గారిని కలిసారా ఈ పాట సందర్భంలో? ఎప్పుడన్నా మీరు కలిసే అవకాశం వచ్చిందా? మీ పాట వల్ల మంచి డ్యాన్స్ ప్లాన్ చేస్తున్నాను అని ఒక సందర్భంలో చెప్పారు. అవునా? ఓకే. నిన్న పాట విడుదలైన తర్వాత ఫోన్లో మాట్లాడామన్నమాట. ఓకే. నేను ఇంట్రడక్షన్ సాంగ్ అంటే ఏదో అనుకున్నాను కానీ ఇంత మోటివేషనల్ సాంగ్ మన సినిమాకి కుదురుతుందని నేను మొదట్లో ఊహించలేదు. అది చాలా బాగా రిసీవ్ చేసుకుంటున్నారు అందరూ. మా డ్యాన్స్తో పాటు మీ లిరిక్స్ కూడా పోటీ పడుతున్నాయి. మీరే మేనిఫెస్ట్ చేసి ఉంటారు ఇంత మంచి పాట రావాలని. మీ మేనిఫెస్టేషన్ మా అందరికీ ఒక వరంలాగా లభించిందని చెప్పారనమాట ఆయన. ఎక్సలెంట్. మామూలు విషయం కాదు. అంటే బుచ్చిబాబు గారికి సంబంధించిన చిన్న పోస్ట్ చూశాను. ఆ పాట షూట్ టైంలో ఆయన హై ఫీవర్తో ఉన్నాడు రామ్ చరణ్ గారు. షూటింగ్ క్యాన్సిల్ చేద్దామంటే వద్దు అని మొండిగా చేశారు అని చెప్పి ఆయన పోస్ట్ చేయడం జరిగింది. ఎందుకంటే ఆ పాటలో ఉన్న లైన్ని తూచా తప్ప పాటించారు ఆయన. మండే గుండె నీలో లేదంటే కాలు చెయ్యి ఉన్నా లేనట్టే అని. వావ్. ఆ మంట గుండెల్లో కనుక ఆ మంట ఉంటే జ్వరం చాలా చల్లగా అనిపిస్తుంది సార్. ఆయన ఓన్ చేసుకున్నారు అయితే మొత్తం సినిమానే ఆయన సొంతం చేసుకున్నారు ఆయన. ఈ ఒక్క పాట ఒక భోజనం ముందు పెట్టే ఒక చిన్న చక్కెర పొంగల్ లాంటిది అనమాట. ఎస్. సో పాటలో చరణ్ గారి అపియరెన్స్ కానీ చరణ్ గారి స్టెప్పులు కానీ రిలీజ్ తర్వాత మీరు విజువల్గా చూసుకుంటే, మీ పాటను మీరు విజువల్గా చూసుకుంటే ఏమనిపించింది సార్? నిజానికి ఒక నా పాట అనే ఒక బిడ్డ చిత్రీకరణ రూపంలో ప్రయోజకుడు అయ్యాడు అనిపించింది అంతే. వావ్. చేతికి అందొచ్చిన కొడుకుని చూసి తండ్రి ఎంత ఆనందిస్తాడు. నేను కాగితం రూపంలో నేను రాసిన పాట తెర రూపంలో అంత అందంగా వచ్చినప్పుడు అలాంటి భావోద్వేగం కలిగింది. ఈ పాటలో మీకు ఏదైతే ఉద్వేగం కలిగిందో, ఈ పాటలో ఏదైతే ఉత్సాహం కలిగిందో, దీనికి 100 రేపు సినిమా మీకు ఇవ్వబోతుంది. ఈ 4.5 నిమిషాల పాటు సాగే పాట ఎలాంటి ఉద్వేగాన్ని ఇచ్చిందో దానికి 100 ఆ 3 గంటల సినిమా మనకి ఇవ్వబోతుంది రేపు. సూపర్. అయితే అద్భుతం. అది అంత ఉద్వేగం ఇచ్చింది కాబట్టి పాట అంత బాగా పరిగెత్తింది. సూపర్ అండి, మామూలు విషయం కాదు. కానీ ఏదైనా ఎక్కువ ఘనత మాత్రం దర్శకుడికి ఇవ్వాలండి. ఆ పాట ఇది కావాలని చెప్పి ఆయన అంటే ఆయనకి ఏం కావాలో ఆయన క్లారిటీ పేపర్లు రాస్తూ ఉండేవారు. అలాగే డైరెక్షన్ డిపార్ట్మెంట్ని చుట్టూ కూర్చోబెట్టి ఇది పాట వెనక ఫిలాసఫీ, నువ్వేం చెప్తావు, నువ్వు ఎలా రాస్తావు అని అందరికీ కూర్చోబెట్టి ఎవరికి తట్టిన ఐడియాలు వాళ్ళకి చెప్పేలాగా ఇంత తొట్ట తీసుకొచ్చి ఐడియాలు నాకు ఇస్తూ ఉండేవారు అనమాట. వాటిని చూసుకుని ఓకే ఎలా ఆలోచిస్తున్నారు, ఇంత 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 లోతుగా ఆలోచిస్తున్నారు, మనం ఆషామాషిగా రాస్తే కుదరదు అని చెప్పి వాళ్ళు అన్నీ పక్కన పెట్టుకుని దానికి నా ఆలోచనలు జోడించి మొత్తం ఒక బృంద విజయం అన్నమాట ఇది. ఎస్. ఇక్కడ మనం మాట్లాడుకుంటున్నప్పుడు ఇంకొక వ్యక్తి గురించి మాట్లాడుకోవాలి సార్. జానీ మాస్టర్ సంబంధించి అది స్టెప్పులు చూసారా? అది మాట్లాడకపోతే అసలు ఈ ఇంటర్వ్యూ సార్థకం కాదండి. అయ్యో. జానీ మాస్టర్ నాకు కన్వర్జేషన్స్ జరుగుతూ ఉండేవి, సంభాషణలు జరుగుతూ ఉండేవి. అవునా? మామూలుగా మాట్లాడుకుంటున్నప్పుడు గురువుగారు ఇది ఇందులో సాహిత్యం కొంచెం స్ఫూర్తివంతమైన సాహిత్యం, స్ఫూర్తివంతంగా ఉంటుంది, పూర్తిగా దీన్ని డ్యాన్స్తో గనక కప్పేస్తే ప్రజలకు అందకపోవచ్చు, మిగిలిన పాటలు మీ అద్భుతంగా మొత్తం డ్యాన్స్తో నిండి ఉంటాయి కదా, ఈ పాటకి ఎక్కడో ఆ సమతౌల్యత సాధించాలి అని నేనంటే ఆయన కూడా అడుగుతుంటారు మీ ఆలోచన ఏంటి పంచుకోండి అంటే, లిరిక్ వచ్చినప్పుడు హీరో తాలూకు భావోద్వేగాలని చూపిస్తూ మ్యూజిక్ వచ్చినప్పుడు అద్భుతమైన డ్యాన్స్ చేస్తే బాగుంటుంది అని నేను అనడం, అది ఆయన తీసుకుని మీరు చెప్పినట్టే
లిరిక్ వచ్చినప్పుడు మాత్రం చాలా జాగ్రత్త తీసుకున్నానండి అని చెప్పడం జరిగింది. కానీ ఎప్పుడైతే ఆయనకు అవకాశం వచ్చిందో మ్యూజిక్, ఆ సోలో వైలన్ బిట్ ఉంటుంది కదా, అక్కడ ఇంకా విశ్వరూపం చూపెట్టాడు. ఇంకా అసలు రుద్రతాండవం అన్నాను కదా, రామ్ చరణ్ గారు రుద్రతాండవం అనేది అక్కడ కనపడుతుంది మీకు. పల్లవికి మొదటి చరణానికి మధ్యలో మన యూట్యూబ్లో ఇచ్చిన వీడియోలో కూడా వదిలేరు అది. అసలు కాళ్ళు నేల మీద ఉన్నాయా ఆకాశంలో ఉన్నాయా అన్నంతగా, ఒక రెప్పపాటులో నేల మీద, రెప్పపాటులో ఆకాశంలో, ఒక కాలు ఈ రెప్ప వేసినప్పుడు నేల మీద, ఒక కాలు ఈ రెప్ప వేసినప్పుడు ఆకాశంలో. అసలు కొంతమందికి ఒక అద్భుతమైన మీమ్ వచ్చింది నేను చూసి నిన్న వచ్చిన వాటిల్లో. ప్రతి పాట రాగానే దీనికి మెయిన్ స్టెప్, హుక్ స్టెప్ ఏముంటుందో చూసుకుని దాన్ని ప్రాక్టీస్ చేసి దాన్ని రీల్గా చేయడం అనేది అలవాటు. అలాగే జరుగుతున్నాయి కదా రీల్స్. ఈ మధ్య వచ్చిన చాలా ప్రజాదరణ పొందిన పాటల్లో కూడా అదే జరిగింది. దానికోసం కొరియోగ్రాఫర్స్ ఏం చేస్తారంటే ఆ హుక్ లైను, హుక్ స్టెప్ ఉన్న చోట అందరూ చేయగలిగేలాగా, ఆఖరికి మోకాలు నొప్పులున్నా, నడుము నొప్పులున్నా, మెడ నొప్పులున్నా కూడా చేయగలిగేలాగా, సులువుగా చూడడానికి అందంగా ఉండేలాగా సృష్టిస్తూ ఉంటారు స్టెప్స్ని. కానీ ఇందులో రామ్ చరణ్ గారిలో ఉన్న డ్యాన్సర్ని పూర్తి సామర్థ్యం ఉంటే, రామ్ చరణ్లో ఉన్న డ్యాన్సర్లోని పూర్తి సామర్థ్యాన్ని వినియోగించాలన్న లక్ష్యంతోనే ఈ సృష్టించారనమాట జానీ మాస్టర్ గారి స్టెప్స్. అయితే మేమర్స్ అందరూ ఓకే ఇప్పుడు హుక్ స్టెప్ చేద్దాం అని చెప్పి అది ప్లే చేయడం, మనం చేయలేమురా అని చేతులు కట్టుకుని కూర్చోండి. అన్నీ మనం చేయడానికి, అన్నీ మనం పాడడానికే కాదు, మనం చూడడానికి కూడా కొన్ని ఉంటాయి అని నిరూపించిన పాట అనమాట. అంతే. రామ్ చరణ్ గారు డ్యాన్స్ చేస్తుంటే కళ్ళు అప్పగించి అలా చూడాలంతే. అందుకే అన్న జానీ మాస్టర్ గారు, ఏఆర్ రెహమాన్ గారు, నేను, రామ్ చరణ్ గారు, బుచ్చిబాబు గారు, రత్నవేలు గారు అందరూ ఒకళ్ళతో ఒకళ్ళు పోటీ పడి చేసిన పాట ఇది. చిరంజీవి గారు ఆ పాట చూసిన తర్వాత ఆయన భావోద్వేగాన్ని చరణ్ గారి పట్ల ఒక ట్వీట్ రూపంలో ట్వీట్ చేశారు. అద్భుతంగా చేశారు. చూసారా? తండ్రి హృదయం కనిపించింది దాంట్లో. వాళ్ళ నాన్నగారితో మీరు చాలా సినిమాలు పనిచేశారు. ఈ ఇయర్ స్టార్టింగ్లోనే మంచి హిట్ పడింది సినిమా. దాంట్లో మీరు శశిరేఖ పాటతో, అది 2026 సంవత్సరం శశిరేఖ విజయంతో మొదలైంది. మన రై రై రారా విశ్వరూపంతో కొనసాగుతుంది. అనిల్ రావుపూడి గారి సినిమాలు సంక్రాంతికి వస్తున్నాం రాశారు, ఇప్పుడు ఈ సినిమా రాశారు. నెక్స్ట్ ఇంకోటి సంక్రాంతికి ఆయన వంటకం స్టార్ట్ చేశారు. మీ వరకు వచ్చినాయా మ్యూజిక్ సిట్టింగ్స్ అని అని స్టార్ట్ అయినా? ఆ స్థాయి వరకు రాలేదు. స్టోరీని ఫైనలైజ్ చేసే క్రమంలో ఉన్నారు. కథని ముందు కథ వస్తే పాటలు తర్వాత పుట్టుకొస్తాయి కదా. కానీ దాని తాలూకు ఏమేం జరుగుతుంది అనేది మాత్రం ఒక స్నేహితుడిగా నాకు చెప్తూనే ఉంటారు. అవునా?